యోహాను సువార్త 9వ అధ్యాయము మొత్తము చదువుకుందాం. పేజీ సంఖ్య 89 నుంచి 90 క్రొత్త నిబంధనలో. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెనో, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు పరచబట్టుకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సీలోయము మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిది. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలియున్న ఒకడని మరికొందరును అనిది. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వానిని అడుగగా, వాడు, యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సీలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితినెను. వారు, ఆయన ఎక్కడనని అడుగగా, వాడు, నేను ఎరుగను అనెను. అంతకుముందు గుడ్డి అయి ఉండిన వానిని వారు పరిసయ్యుల వద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద వేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడేలాగు చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, వాడు, నా కన్నుల మీద ఆయన బురద వంచుగా నేను కడుగుకొని చూపు పొందితనని వారితో చెప్పాను. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఈలాంటి సూచక క్రియ లేలాగు చేయగలడని అనిది. ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతన్ని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగుగా, వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాడి తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడేలాగూ చూచుచున్నాడో మేమెరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియు మేమెరుగము. వీడు వయసు వచ్చిన వాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వాడిని సమాజ మందిరముల నుండి వెలివేతుమని యూదులు అంతక మునుపు నిర్ణయించుకొని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయస్సు వచ్చిన వాడు, వానిని అడుగుడు అనిరి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండో మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుతుమని వానితో చెప్పగా, వాడు
ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుతును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అనెను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వానిని అడుగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వానితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుం గాని వీడెక్కడి నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినది నుండి వినపడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపి అయి పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేసిరి. పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అనెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అందుకు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిచయంలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 25వ వచనంలో ఉన్న మాట మనకు చక్కగా సరిపోతుంది. పుట్టుగుడ్డి వానిగా పుట్టినవాడు స్వస్థపరచబడిన తర్వాత అతను పరిచయులతో ఈ మాట చెప్తున్నాడు, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నిన్ను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈరోజు లోకమునకు వెలుగు. హీఈస్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని మనం ఆరాధన చేస్తున్నాం. యేసు ప్రభువారు 5వ వచనంలో, యోహాను సువార్త 9:5లో, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. మొదటి అధ్యాయము 4వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 4లో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడి ఉంది. పౌలు గారు చెప్తున్నారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు 5వ అధ్యాయం 8లో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. యేసు ప్రభువారు తొమ్మిదవ అధ్యాయం యోహాను సువార్తలో 39లో ఈ మాట చెప్తున్నారు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను.
అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని అని చెప్పాను. చూడని వారు చూడవలెను, చూచుచున్నవారు గుడ్డివారు కావలను. ఈ రెండో మాట కొంచెం మనకి చాలా హెచ్చరికగా ఉంది. అంతా తెలుసు మేము చూస్తున్నాం అనే వాళ్ళంటే గుడ్డి వాళ్ళు అయిపోతారంట. అంటే స్వనీతి పరులు రక్షణ పొందుకోలేరు. నాకు చూపు లేదయ్యా అని ఆయన దగ్గరికి వస్తే రక్షణ వచ్చేస్తుంది. ఎంత క్లారిటీగా చెప్పారు బాబు. చూడని వారు చూడవలెను. దాంట్లో ఉంటే మనం ధన్యులు. ఈరోజు మనం ప్రభువుని ఆరాధన చేస్తున్నాము. ఒకప్పుడు మేము గుడ్డివారిగా ఉన్నాం, గాఢాంధకారంలో మనం నడుస్తున్నాం, పాపం అనే చీకట్లో మనం నడుస్తున్నాం. ఇప్పుడు మనకి ఏంటో తెలుస్తుంది. యేసుప్రభువు వారు ఆ విషయాన్ని బోధిస్తానికి అక్కడ ఒక సన్నివేశం వచ్చింది. ఆయన మార్గంలో వెళ్తా ఉన్నారు. పుట్టుగుడ్డివాడై ఉన్న ఒక భిక్షకుడు ఉన్నాడు ఆ మార్గంలో. యేసుప్రభువు వారి శిష్యులు ఆయనతో అన్నారు, ప్రభువా, వీడు గుడ్డివాడై పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడు తల్లిదండ్రులా అంటే వారెవరు కాదు, ఇప్పుడు నేను చేయబోయే క్రియ దేవుని నామానికి వీని ద్వారా మహిమ వస్తానికి అట్లా పుట్టాడని చెప్పాడు. ఆయన ఒక ఉమ్మి నేల మీద వేసి బురద చేసి కంటి మీద పూసి షీలోయము అనే కోనేటికెళ్ళి కడుక్కొని రా అని చెప్పాడు ఆయన. ఆ గుడ్డివాడి క్వశ్చన్ ఇలా, ఏంది బురద వేయటం ఏంది, నేను కనుక్కోవడం ఏంది అనే ప్రశ్న ఇలా. నెమ్మదిగా వెళ్ళాడు, కడుక్కుని వచ్చాడు, చూపు వచ్చేస్తుంది. మనం క్రీస్తు సువార్త వినుకుంటే మనలో చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడతాడంటే ఎన్నెన్నో డౌట్లు. కొంతమంది జీవితం అయిపోతుంది, కొంతమందికి జీవితం అయిపోతుంది అంతే. నేనే రక్షకుణ్ణి, నువ్వు నమ్మి నీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడు అని చెబుతా ఉంటే ఇది ఎలా సాధ్యం అని ఈ లోకంలో ఉన్న జ్ఞానంలోకి అందదు. ఈయన ఏం చేశాడు, బురదయటం ఏంటయ్యా, ఏంటి బురదయటం, రాయటం ఏంది, కడుక్కొని రావటం ఏంది అనే ప్రశ్న, మారు ప్రశ్న వేయకుండా శీలోయము అనే మాటకు అర్థం పంపబడిన వాడని అర్థం అంట. అంటే ఈ సన్నివేశం జరిగిన తర్వాత ఆ కోనేటికి ఆ పేరు వచ్చింది. వెనక్కి ఈయన పంపాడు కదా, వెళ్ళి కడుక్కొని రా అంటే ఇప్పుడు దాన్ని శీలోయం అంటున్నారు. తర్వాత పొరుగువారు తన జీవితంలో రక్షించబడిన తర్వాత అనుకోండి, ఇతను గుడ్డి వాడై చూపు పొందాడు. 8వ వచనంలో పొరుగువారు వీడు అడుక్కునేవాడు అని తెలిసినవారు, అంటే భిక్షకుడు అని తెలిసినవారు ఇతను ప్రశ్నలు వేస్తున్నారు. నువ్వు ఇక్కడ కూర్చొని భిక్షం ఎత్తుకునేవాడు కాదా? అక్కడ కొంతమంది ఈ క్రియ చూసి కొంతమంది ప్రోగయ్యారు. పొరుగాళ్ళు ఆ మార్గంలో ఎప్పుడు అడుక్కుంటా ఉంటాడు కానీ చూసిన వాళ్ళు అక్కడికి వచ్చి అడుగుతాను చూసి నువ్వు అడుక్కునేవాడు కాదా అంటే కొంతమంది అన్నారు ఈడే అన్నారు. కొంతమంది ఈడు కాదేమో, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాడు కదా, వాడైతే గుడ్డాడు కదా, ఇప్పుడు చూస్తున్నాడు కదా, వీడి కాడేమో అట్లా అనుకుంటుంటే వాడి దగ్గరికి వచ్చి నేనేనయ్యా అన్నాడు.
మరి నీ కన్నులు ఎలాగొచ్చినాయి? ఇది అందుకని వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు చక్కగా చూస్తున్నాడు. అతను చెప్తున్నాడు, యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి 11వ వచనం, నా కన్నుల మీద పూసి నీవు శిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మనల్ని, అరే నువ్వు అంతకుముందు విగ్రహారాధన చేసేవాడు కదా, నువ్వేనా? మరేం చర్చికి వెళ్తున్నావంటే అని ఎవరన్నా అడిగారనుకో, ఈయన అంత చక్కగా సాక్ష్యం చెప్పాడు. నాకు అప్పుడు చూపు లేదు, ఆయన బురద నేల మీద ఉమ్మేసి బురద చూసి నేను అక్కడికి కడుక్కున్నాను. మరి నువ్వేం చెప్తావు? నేను ఒక పాపిని, చాలా పాపంలో ఉన్నాను, ఇన్ని తిరిగినా కానీ నా హృదయానికి నెమ్మది లేదు, రక్షణ రాలేదు. యేసు ప్రభు వారు రక్షకుడని ఆయన దగ్గరికి వస్తే ఆయన పరిశుద్ధమైన రక్తంలో నా దరిద్రాన్ని కడిగి నా హృదయానికి వెలిగించాడయ్యా. నేనే, అవును, నేను అంతకుముందు అక్కడికి వెళ్ళేవాడిని, మొత్తం తిరిగేవాడిని నేనే, కానీ ఎక్కడ నాకు నెమ్మది రాలేదు, క్రీస్తు నాకు వెలిగించాడు అని చెప్పాలి. చెప్తున్నా. ఎవరన్నా అడిగారనుకో మీ ఆఫీసులో, అరే ఏంటి అంతకుముందు సినిమాకి వచ్చేవాడు కదా, నువ్వేనా అంటే ఏం చెప్తావు? భయమా? కొంతమంది అసలు సాక్షిగా ఉండలేరు, చాలా భయం. ఆరాధించే మనము దేవుని ఎరుగని ప్రజల మధ్య వాళ్ళు అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మనం కరెక్ట్గా సాక్ష్యం చెప్పాలి. అది సత్యంతో ఆరాధన చేయటం. ఇక్కడేమన్నా లోకానికి వెలుగని మనం ఆరాధన చేస్తూ అక్కడేమన్నా, అమ్మ నువ్వేమన్నా ప్రభువుని నమ్ముకున్నావు ఏంటంటే, లేదు, ఎందుకంటే ఏదన్నా పోతాయి అని, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఏదన్నా పోతాయి అని కొంతమంది అబద్ధాలు చెప్పేస్తారు. ఈ మనిషి చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు, ఇతనికి చాలా పర్సిక్యూషన్ ఉంది. ఏంటంటే ఇతను సమాజ మందిరంలో నుంచి వెలివేసేస్తారు. ఇతను కరెక్ట్గా చెప్తే ఇతనికి వచ్చే ప్రాబ్లం కూడా ఉంది. ఏంటంటే, రే ఇంక నువ్వు మాలవాడు కాదురా, నిన్ను మేము వెలివేస్తున్నాం అనేస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది అన్నారనుకో, అట్లా నేను వెలేస్తున్నావురా అన్నారనుకో, భయపడవాక, నేను ఏమీ వెలేరు, ఏమవదు. కొంతమందికి చాలా భయము. అరే వాళ్ళు నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికి అందరు తరిమేశారా, ఇక్కడ తరిమితే తరుముతారు, మనల్ని ఆ పరలోక రాజ్యం నుంచి ఎవరు తరమలేరు. ఇంకే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది, అది గమనించుకోండి. కొంచెం ఆగారంటే వారు మిమ్మల్ని కనపరుస్తారు, మొదట్లో వెలివేసినట్టు చేస్తారు. మీరు సత్యంగా ఆయనకి సాక్షులుగా ఉంటే మీలో ఉన్న మార్పును బట్టి చూడని వాళ్ళు మళ్ళా యేసుప్రభు వైపు చూస్తారు. మనకి సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రభువుని నన్ను సాక్షిగా నిలబెట్టావయ్యా అని ఆరాధన చేయగలవా? పరిసయ్యులు వచ్చారు, కొంతమంది పరిసయ్యులను పిలిచారు. పరిసయ్యులంటే నిష్ఠాభక్తి కలిగిన వారు, తామే నీతిమంతులు అనుకుని వేరే వాళ్ళని చాలా
తక్కువగా చూస్తూ ఉంటారు. యేసుప్రభు వారు విశ్రాంతి దినమునందు ఈ క్రియ చేశారు. విశ్రాంతి దినాన్ని వాళ్ళు చాలా శ్రద్ధగా పాటిస్తారు. యేసుప్రభు వారు విశ్రాంతి దినమున ఈ యొక్క క్రియ, ఈ మంచి క్రియ చేశాడని దేవుని నుంచి వచ్చేవాడైతే మంచి క్రియ చేశాడని వారు ఎరుగక, దేవుడి నుంచి వచ్చిన వాడైతే విశ్రాంతి దినాన్ని ఎందుకు చేస్తాడు? ఈయన దేవుడి నుంచి వచ్చినాడు కాదు అని ఆ గుడ్డివాని దగ్గరికి వెళ్ళి వచ్చి ప్రశ్న వేస్తున్నారు. మళ్ళీ అదే చెప్పాడు. 15వ వచనం, మరలా అడుగగా వాడు, నా కన్నుల మీద ఆయన బురద వంచగా నేను కడుక్కొని చూపు పొందితినని వారితో చెప్పాను. మళ్ళా చెప్పాడు. అంటే డిఫరెంట్ పీపుల్కి ఇతను సత్యాన్ని కరెక్ట్గా చెబుతున్నాడు. మనం రక్షణలో ఎదగాలని అంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఎదురైన పరిస్థితుల్లో, మీరు స్కూల్లో అవ్వచ్చు, మీరు జాబులో అవ్వచ్చు, మీరు పని చేసే కాడ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, పొరుగు వారితో అడగచ్చు. ఇతను ఎవరన్నా అడిగితే సత్యంగా చెప్పండి, దాచుకోవాకండి. ఇతను మళ్ళా అదే మాట చెప్పాడు. వాళ్ళకి డౌట్ వచ్చింది. వాళ్ళలో భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది అంటారు, ఇతను పాప అయితే ఇలాంటి మంచి కార్యం ఎలా చేస్తాడని కొంతమంది లేదు, విశ్రాంతి దినాన్ని చేశాడు కాబట్టి ఇతను దేవుడి నుంచి వచ్చిన వాడు కాదు, పాపే అని యేసుప్రభు అని అంటున్నారు. అయితే ఒక పని చేస్తాం, వీళ్ళకి నమ్మకం రాలా, వీళ్ళ ఇంటికి వెళ్తాం, వీళ్ళ అమ్మా నాన్నలను అడుగుతాం, ఏమయ్యా వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి, ఈ అబ్బాయి మీ అబ్బాయినా అన్నారు. మా అబ్బాయినా పుట్టికే గుడ్డాడుకు పుట్టాడు అని చెప్పారు. మరేంటి చూస్తున్నాడు అంటే వాళ్ళకు భయం ఉంది, తల్లిదండ్రులకు భయం ఉంది. ఇక్కడ కూడా తల్లిదండ్రులకు చాలా భయం కొన్నిసార్లు. నమ్ముకుంటే నమ్ముకున్నావు కానీ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో, బయటకు పోయి చెప్పాలి. వాళ్ళకి భయం. మనం రక్షించబడిన తర్వాత కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, ఎందుకంటే ఇది బయటికి తెలిస్తే వాళ్ళని ఏదన్నా అంటారని, అవమానం ఏమన్నా వస్తుందని జనరల్గా ఏం చేస్తారంటే భయపడుతుంటారు సమాజానికి. వీళ్ళ తల్లిదండ్రులు కూడా భయపడ్డారు. ఏం భయపడ్డారంటే, వాడు కరెక్ట్గా చెప్తే ఆ సమాజం మందిరం నుంచి మనం బయటికి వెళ్ళేస్తారు అని వాళ్ళకి భయం వచ్చి, ఇది పెద్దాడు, ఇప్పుడు వయసు వచ్చినాడు, మా అబ్బాయిను గుట్టివాడిగా పుట్టింది కూడా నిజమేను, మిగతా అన్ని మీరు అడిగే ప్రశ్నలు వాడిని అడగండి, వయసు వచ్చినాడు వాడు చెప్పుకుంటాడన్నాడు అని అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అక్కడ మళ్ళా 24వ వచనంలో, నువ్వు దేవుణ్ణి మహిమపరచు, ఈయన్ని కాదు, ఎందుకంటే ఈ మనిషి పాపి. దేవుణ్ణి మహిమపరచు అంటే అతను ఒక మాట చెప్తున్నాడు, ఈ మనిషి పాపో కాదు నాకైతే తెలియదయ్యా, వాటి మాత్రం నేను నిజం, నేను అంతకుముందు గుడ్డాన్ని ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు. మళ్ళా అడుగుతున్నారు 26, ఆయన నీకేం చేశాను అని అడుగుతున్నారు. ఏంటో ఎన్నిసార్లు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలని అనుకుంటున్నారంటే, మేము మోసే శిష్యులు, నువ్వే ఆయన శిష్యులు అని ఇంకా యాక్సెప్ట్ చేయట్లా. వాడిని దూషించారు. 29 చివర్లు,
దేవుడు మోషేతో మాట్లాడానని ఎరుగుదము కానీ వీడెక్కడి నుంచి వచ్చిన ఎరుగమని యేసు ప్రభువాని గురించి అంటున్నారు. వాడు చక్కగా చెప్తున్నాడు. అంటే రక్షించబడిన వ్యక్తి పెద్ద పెద్ద నీతిమంతులు అనుకున్న వారికి చక్కగా వాక్యాన్ని చెప్తున్నాడు. సువార్తలాగా. అయ్యే, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో మీరు ఎరగపోవటం ఆశ్చర్యమే కానీ దేవుడైతే పాపులు మనవి వినడు కదా. మరి ఈయన నన్ను స్వస్థపరిచాడంటే ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కదా అని వాళ్ళకి చెప్తున్నాడు. ఏంట్రా నువ్వు మాకు చెప్పొచ్చో అని. ముప్పై 34వ వచనం చివరిలో వెలివేశారు అతన్ని. ఇతనికి చాలా పర్సిక్యూషన్ వచ్చింది. సత్యము ఉన్నదన్నట్టు చెప్తే ఏమొచ్చిందంటే ఇందాక తిట్టారు, ఇప్పుడు వెలివేశారంట. 34 చివర్లు. మనకు కూడా రక్షించబడిన తర్వాత సత్యంలో జీవించేటప్పుడు కొన్ని సమయాల్లో పర్సిక్యూషన్ రావచ్చు మనుషుల నుంచి. అక్కడ నీ యొక్క ఆరాధన ఎలా ఉంది? ఎట్లా ఉంది? ఇప్పుడు స్కూల్లో నీదే మతమయ్యా అన్నాడు అనుకో హెడ్ మాస్టర్, మేము రాయాలి, ఇంకా 10th క్లాస్ పరీక్షలు వస్తున్నాయి, మనకు సర్టిఫికెట్లు ఉంటాయిగా, మీది ఈ మతము కులము, నీదే మతం అయ్యా అన్నాడు అనుకో, ప్రభుని నమ్ముకున్నావు, అప్పటికి ఏం చెప్తావు? క్రిస్టియన్ అని చెప్పగలవా? చాలా మంది చెప్పలేరు. ఇన్ని మాటలు వింటూ అక్కడ ఆ సిచ్యువేషన్లో ఏం రాయమంటావు అంటుంటే పరిశుద్ధాత్మదేవుడు సత్యం చెప్పు అంటుంటే మిమ్మల్ని హిందూ కాబట్టి హిందూ అని రాసేస్తా ఉంటాడు. మలాడు చూస్తూ ఉంటాడు, ఏం చెప్పడు, ఏదో రాసేసుకో, గొడవ ఎంత. సాక్షిగా ఉండు. తను అడిగిన ప్రశ్నకి ప్రభువు నమ్ముకున్నాను, క్రిస్టియన్ అని రాయండి అని చెప్పు, ఏమవుతుంది? కాదు ప్రశ్న వేస్తాడు మళ్ళా. అది చెప్పినప్పుడు వీళ్ళలాగా ఏమేస్తాడు, అదేంటి నువ్వు అంతకుముందు హిందూ కదా అని వేసినప్పుడు ఇప్పుడు చెప్పు సాక్ష్యం ఇతనిలాగా, అయ్యా నేను ఒకప్పుడు నిజమే హిందూనే, కానీ నాకు ప్రభువు రక్షణ ఇచ్చాడు, ఇప్పుడు క్రిస్టియన్ అని రాయవయ్యా చెప్పు. అది సత్యంతో ఆరాధన చేయటం అంటే. అఫ్కోర్స్ ఆయన క్వశ్చన్ వేస్తాడు, ఏంది క్రిస్టియన్ అంటున్నావు, మేము విఆర్ఓకి చెప్పాలా, ఒకసారి విఆర్ఓతో మాట్లాడు అంటాడు. ఎందుకంటే ఇక్కడ ఈ క్యాస్ట్ సిస్టమ్స్ సంబంధించిన విషయాలు రాసుకుంటా ఉంటారు. మాట్లాడతాను సార్ ఇవ్వండి అనగలవా? విఆర్ఓ మళ్ళీ అడుగుతాడు. ఇక్కడ పొరుగువారు అడిగారు, పరిచయాలు మళ్ళీ అడుగుతున్నారు, విఆర్ఓ వచ్చి మళ్ళీ అడుగుతాడు నిన్ను, ఏంటయ్యా ఏంది మీ హెడ్ మాస్టర్ ఏంటో ఇదన్నాడు, ఏంది మతం మారావా అడుగుతాడు. ఏం చెప్తావు? ఉన్నదన్నట్టు చెప్పు, నేను ప్రభువు నమ్ముకున్నాను, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, క్రిస్టియన్ అని రాసుకోండి అని చెప్పు, ఏమవుతుంది? అది ఆరాధన. అడిగినప్పుడు సత్యాన్ని దాచకుండా చెప్పు. అడగకముందే అందరికి పోయి చెప్పమని అది నేను అడగట్లా. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రజెంట్
యువర్ ట్రూత్, ఏం జరిగిందో దాన్ని ప్రజెంట్ చేయి, దేవుడు నేను కనబరుస్తాడు. ఈయన్ని వెలివేశారు. అయితే నువ్వేంద్ర బోధిస్తున్నావు, వెలివేస్తే యేసు ప్రభువారు ఆయన్ని మళ్ళా దర్శించారంట. మనం ఇప్పుడు 9వ అధ్యాయము, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. నేను విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవడయ్యా అని అంటే, నువ్వు మాట్లాడుతున్న నేనే అని చెప్పాడు. వాడు వెంటనే ఆయనకి మొక్కాడు. వెంటనే మొక్కాడంటే ఆరాధన చేశాడు. ఒకప్పుడు అనుకున్నాడు, మనకి 11వ వచనంలో యేసు అను ఒక మనుష్యుడు అన్నాడు, తెలియదు ఆయనకి సరిగా. తర్వాత వాళ్ళు అడిగితే, నువ్వేమనుకుంటున్నావయ్యా అని పరిసయ్యులు అడిగితే 17వ వచనంలో ఆయన ఒక ప్రవక్త అన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడని నమ్ముచున్నావా అని యేసుప్రభువు అంటే, నమ్ముతున్నానయ్యా. వెంటనే చెప్తున్నాడు. రక్షించబడిన తరువాత యేసుప్రభువు వారి గొప్పతనాన్ని మనం అర్థం చేసుకునే దాంట్లో అవగాహన లేకపోతే పైపైన మాటల్లోనే ఉంటుంది. పైపైన మాటలు మనం ఆ లైట్లో ఎదుగుతూ ఉంటే, ఆయన వెలుగులో నడుస్తూ ఉంటే, ఆయన సర్వశక్తిమంతుడనే దేవుడని అలా తెలిసిపోతూ ఉంటుంది. ఫస్ట్ మనసు ఒక ప్రవక్త ఈయనలాగా అలా ఉంటుంది. అంటే ప్రభువు మనల్ని ఆయన గురించి అర్థం చేసుకునే దాంట్లో ఆ బ్రైట్లో నడిపిస్తూ ఉంటాడు మనల్ని. ఇది గమనించగలుగుతున్నావా? యేసు ప్రభువారు చెప్పారు. తర్వాత పరిసయ్యులు వచ్చినప్పుడు మనం ఇందా చదివాం, చూడని వారు చూడవలెను, చూచుచున్నవారు గుడ్డివారు కావలెను అనే తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను. మీరు గుడ్డివారని ఒప్పుకుంటే మీకు క్షమాపణ ఉండేది. చివరి మాట, చివరి వచనంలో, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేక పోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుచునుకున్నారు కనుక మీ పాపము నిలిచి ఉంటుందని చెప్పాడు. ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది! గ్రేట్ విద్యావంతులతో మత పెద్దలతో ఆయన చెప్తున్నాడు, మీరు చూస్తున్నామని మీలో నిజాయితీ లేకుండా మీరు చెప్తూ అక్కడే ఉండిపోతున్నారు. ఇలా ఉంటే మీ పాపంలో ఉండి చనిపోతారు. మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు అని చెప్తున్నాడు. వింటున్న మీలో ఎవరైనా ఈ భావంలో ఉన్నారా? మేమంతా చూస్తున్నాంలే అనే భావంలో ఒకవేళ ఉంటే మీకు పాప క్షమాపణ ఉండదు. మీ గర్వం అలా ఉండిపోతుంది అంతే. ఎవరైతే దీనులుగా నేను గుడ్డాన్నయ్యా ప్రభు నాకు చూపివంటే ఆయన నీకు స్వస్థిస్తాడు. నేను పాపమని అంధకారంలో ఉన్నాను, నా హృదయానికి వెలుగు అంటే నీ హృదయంలో ఉన్న చీకటి తీసేస్తాడు. మనం ఆరాధనకి వెళ్తున్నాం. ఈరోజు మనం ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకరు తీస్తే చదవండి. దేవుని స్వరూపియై ఉన్న
సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మరువ నేర్పడంలో బుద్ధితనము కలిగేశారు. చాలా కాలం మనం దీంట్లో ఉన్నాం. సువార్త చెప్తా ఉంటే, ఈ మాట వింటా ఉంటే, ఈ సువార్త యొక్క ప్రకాశాన్ని, ఆ గొప్పతనాన్ని, వెలుగుని చూడకుండా ఈ లోకం మనల్ని కప్పేస్తుంది. మీరు సువార్త వింటూ చాలా కాలం అలా కాలం గడుపుతూ ఉన్నారంటే, ఒకవేళ మీరు దీంట్లో ఉండొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఆ ప్రభావం, ఆ జ్ఞానము మీ కనులకి గుడ్డితనాన్ని కలుగు చేసి ఉండొచ్చు. బీ కేర్ఫుల్గా ఉండండి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క నేత్రములకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి మనకి సువార్త వింటుంటే. కానీ కొంతమంది ఉంటారు, నేను నమ్ముచున్నాను దేవుడు కుమారుడని, వెంటనే ఆయన మొక్కాడు కదా, నాకు బాప్టిజం ఇవ్వండి అనేస్తారు. కొంతమంది వింటారు, వారి హృదయం ప్రభువుకే తెలుసు ఎక్కడుందో. ఈరోజు నువ్వు క్రీస్తు సువార్త వింటుంటే నీకు ఈ లోకంలో ఉన్న ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయా? బీ కేర్ఫుల్గా ఉండు నువ్వు. ఎందుకంటే లోక సంబంధమైన యుగదేవత ఇవన్నీ కూడా నమ్మకుండా చేస్తుంది. వాక్యాన్ని వింటుంటే పక్షులు ఎత్తకెళ్ళినట్టుగా ఉంటుంది. వెంటనే దాటి నుంచి జాగ్రత్తగా బయటికి రా, నీకు రక్షణ వచ్చేస్తుంది. తర్వాత కంటిన్యూ చేయండి. ఆ వచనంలో పౌలు చెప్తున్నాడు, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించింది. ఇది రక్షించబడిన వారి జీవితంలో. ఆది కాండంలో దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. ఎందుకంటే చీకటి, మనం 3వ వచనంలో చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు వచ్చిందంట. ఆయన ఒక్క మాట నీతో మాట్లాడాడంటే నీ లైఫ్ మారిపోతుంది. ఒక్క మాట చాలు, ఒక్క మాటే. ఎందుకంటే ఆ మాట అంత గొప్పగా ఉంటుంది. ఆయన వాక్యము వెల్లడి అవుతుంటేనే మనకు వెలుగు వస్తుంది. పౌలు గారు చెప్తున్నారు, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో ప్రకాశించను. రక్షించబడిన మనకి మన దేవుడు వెలుగై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని ఉంది. యేసుప్రభు వారి గురించి, యేసుప్రభు వారి గురించి రాయబడి ఉంది, దేవుని మహిమ యొక్క తేజస్సు అని ఉంది. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిలో ఆయన దహించు అగ్ని, ఆయన వెలుగు ఆ పరలోక పట్టణంలో ప్రభువే మనకు దీపమై ఉంటాడని ఉంది. అంత వెలుగుగా ఉంటాడు మనం ఆరాధించే దేవుడు. ఒకప్పుడు మనము చీకటిలో అంధకార మనస్సు అంధకారమైన క్రియలు చేసే మనకి
మన దేవుడు ఏమిచ్చాడు? మన హృదయానికి ఆ వెలుగునిచ్చి మనకు ఇప్పుడు పాపం అంటే ఏంటో తెలియచేస్తున్నాడు. అది వెలుగు. ఈరోజు చీకటిలో ఉన్న ఒకప్పుడు నీకు నాకు, పాపమనే చీకటిలో ఉన్న నీకు నాకు యేసు ప్రభువారు వెలుగై ఉన్నాడు, ఆయన వెలిగించాడని నీకు అర్థమైతే, ప్రభా నేను ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న దురాత్మల యొక్క మాటింటూ ఆ క్రియలు చేస్తా ఉండేవాడిని. అయితే నాకు ఇప్పుడు నీవు పాపంతో చనిపోయిన నాకు జీవపు వెలిగించావు. ఇది జీవపు వెలుగు. ఎందుకంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండను. రక్షించబడిన మనకి ఆయన యొక్క ఆత్మ తాకినప్పుడు మనకి జీవం వస్తుంది. మనం ఆయన యొక్క వెలుగులో అలా నడుస్తూ ఉంటాం. కొంచెం వెలుగు. నీతిమంతుని యొక్క వెలుగు ఎలా ఉంటుందంటే, మనం చదివాం సామెతల గ్రంథం 4:18 పట్టపగలయ్యేదాకా ఎలా అయితే బ్రైట్గా అలా వెలుగుతుందో, దాని పౌలు గారు చెప్పినట్లుగా ఆ వెలుగు మన మీద అట్లా ప్రకాశిస్తూ ఉంటుంది. పాపాన్ని చాలా క్లియర్గా చెప్తా ఉంటారు. పాపము ఒకప్పుడు చేత్తో అలా చేసేదాన్నే పాపం అని అనుకుంటే, ఇప్పుడు మనసులో వస్తున్న ఆలోచన కూడా పాపం అని చెప్తాడు వింటున్న వాళ్ళకి. అలా వెలుగులో నడిపించబడుతున్నావా? అదే చెప్తున్నాడు. మనల్ని అంతకంతకు వెలుగులోకి ఆయన నడిపిస్తాడు. ఇంకోటి, రక్షించబడిన మనము ఎవరన్నా అడిగితే చీకట్లో దాక్కోకుండా ఎవరన్నా అడిగితే అడిగిన వాళ్ళకి ఉన్నదన్నట్టు చెప్పండి. ఈ వ్యక్తిని చాలా మంది క్వశ్చన్ చేశారు. మేబీ నిన్ను రక్షించబడిన తర్వాత ఎవరైనా ప్రశ్న వేయచ్చు. ఉన్నదన్నట్టు చెప్పు. ఎక్కువ చెప్పొద్దు, అడక్క ముందే చెప్పాల్సిన పని లేదు. అడిగిన దానికి కరెక్ట్గా చెప్పు. అది ఆరాధన చేయటం. అప్పుడు నువ్వు వెలుగు నుంచి వెలుగులోకి వెళ్తావు. లేదనుకో భయపడి అక్కడే ఉండిపోతావు. దేవుని వెలుగు అంత ఉన్నతమైతే ఆ వెలుగులోకి అడ్డొచ్చినప్పుడు నువ్వు జాగ్రత్త పడు, భయపడవాక. ప్రభు నన్ను రక్షించడం చెప్పు. రక్షణ లేని వారు, స్వనీతి పనులు ఎవరైనా ఇక్కడ ఉంటే చాలా ఆయన హెచ్చరిక ఇచ్చారు. చూచుచుంటామని మీరు చెప్పేవాళ్ళు గుడ్డి వారికి కావాలని వచ్చాడంట ఆయన. ఎందుకంటే మనం ఎవరు దేవుడు తప్పితే మనం ఎవ్వరు కూడా నీతిమంతులు కాదు. ఆయన నీతిని అందుకునే నీతిని మనం క్రియల్లో ఎప్పుడు కూడా చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎంత లిస్ట్ ఉంది, ఎంత లిస్టు. ఆ లిస్టు నుంచి పాపాల ఆ లిస్టు తల నుంచి అరికాల నుంచి నడినెత్తి దాకా పాపంతో ఉన్న మనల్ని ఎవరు రక్షిస్తారు? నీ మంచి పనులు ఇప్పటి నుంచి చేసి రక్షించు. నీ హార్ట్ చేంజ్ అయ్యు. నేను క్షమించే ఆయన దేవుడై ఉండి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి నేను క్షమాపణిస్తున్నాను అని పిలిచే దయామయుడు, కరుణామయుడు అయి ఉండాలి. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీవు నీ పాపాల నుంచి రక్షించబడి ఈ లోకంలో పాపాన్ని చక్కగా చూడగలిగే వెలిగిస్తాడు.